అగ్ని వల్లే బతికాను, ఇప్పుడు నాలో అగ్ని లేదు. సంతృప్తికరమైన భక్తి లేదని ఏడిస్తే అందులో నుంచి పుడుతుంది నీ దీవెన. దేవుడు నిన్ను ఖచ్చితంగా పట్టుకోగలుగుతాడు. అమ్మా అయ్యా, ఈ రాత్రి ఇంత ఓపికగా ఇంతసేపు విన్న నిన్ను ఉట్టి చేతులతో పంపిస్తే నువ్వు ఖచ్చితంగా నీ సమస్యల్లో మూర్ఛపడిపోతావు, నీకున్న కష్టాన్ని బట్టి మూర్ఛపడిపోతావు. అందుకే ప్రారంభంలోనే మాట్లాడాడు మనతో, వారిని నేను భోజనం పెట్టి పంపిస్తాను. ఇప్పుడు నీకు భోజనం పెట్టాడు. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తారా, దేవునితో మాట్లాడండి, స్పందించండి. ప్రభువా నాతో మాట్లాడే యేసయ్యా, ఈ రాత్రి నువ్వు నేర్చుకోవాల్సింది నాకు పలాంది లేదు ఇవ్వు ప్రభువా కాదు, అది లేనందుకై నీకు స్తోత్రం యేసయ్యా, నేను ఇలా ఉన్నందుకై నీకు స్తోత్రం ప్రభువా. సంతృప్తిగా మాట్లాడడం నేర్చుకో దేవుడి దగ్గర. యోబు సమస్తాన్ని కోల్పోతే దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకి మహిమ కలుగును గాక. సంతానం లేని ఎల్కానా అంటాడు తన భార్యతో, నేను నీకు కొడుకును కాదా? అమ్మను కోల్పోయినటువంటి ఇస్సాకు అంటాడు, నువ్వు నాకు భార్యతో అమ్మలాగా ఉన్నావు నాకు అంటాడు రెబెకాతో. లేఖనాల్లో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. జోసెఫ్ అంటున్నాడు, ఏమీ లేకపోయినా జీవితం సర్వనాశనం అయిపోయినట్టుగా కనిపిస్తున్నా సరే సంతృప్తిగా ఉన్నాడు దేవుడి విషయంలో, అందుకనే దేవుడు నన్ను చూస్తున్నాడు అని మాట్లాడగలుగుతున్నాడు. నువ్వు చెప్పగలవా మాట? కష్టంలో ఉన్న దినాన, సమస్యలో ఉన్న దినాన దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పగలవా? నిరుత్సాహంతో నిండిపోయావు, ప్రార్థన చేయడం మానేసావు, మందిరానికి రావడంలో ఆసక్తి లేదు, ఉపవాసాలు ఎక్కడికో ఎగిరిపోయాయి, కన్నీళ్ళు లేవు, ప్రార్థన లేవు. భక్తిలో సంతృప్తి ఉందా నీకు? బిడ్డ, భక్తి సంతృప్తిగా ఉంటే బతుకు సంతృప్తిగా మారుతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఈరోజు కొరతలున్నా సరే ప్రాక్టీస్ చేసుకో, లేని దినాన కూడా సంతృప్తిగా బతకడం. పౌలు అంటున్నాడు, నేను ఆకలిగా ఉండడం నేర్చుకుంటున్నాను, కడుపార తిని ఉండటాన్ని నేర్చుకుంటున్నాను, లేమిలో నేర్చుకుంటున్నాను, సమృద్ధిలో నేను ఉండడం నేర్చుకుంటున్నాను, కష్టంలో బతకడం నేర్చుకుంటున్నాను, సమృద్ధిగా బతకడం నేర్చుకుంటున్నాను, అన్ని వేళల్లో సంతోషంగా బతకడం నేర్చుకుంటున్నాను. అది కారణం యేసే. మీలో ఉన్న లోపాన్ని రాత్రి మీరు గుర్తించగలిగితే యేసయ్య మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు.